aspirants, welcome to Siva Reddy Logics. In this session, we'll be going to discuss SSC GD Polity previous year questions. Okay, this is the second session. Already we have done with the first session. This is the second session that we are going to discuss. Okay, na Polity previous year questions avi manam ee session lo manam discuss chedamu. And now first question ki veldamu. Before that ఏంటంటే మీకు ఆల్రెడీ SSC GD కి సంబంధించి సిరీస్ స్టార్ట్ అయింది. సబ్జెక్ట్ వైజ్ MCQs అనేవి డిస్కస్ చేస్తున్నాము. సో రెగ్యులర్గా అటెండ్ అవ్వండి. అండ్ వీటితో పాటుగా RRB సెషన్స్ ఆల్రెడీ 48 క్లాసెస్ ఓకే 250 క్లాసెస్ వరకు అప్లోడ్ చేశాము. సో ఈవెన్ యూ కెన్ వాచ్ ద సిరీస్ రెగ్యులర్లీ. ఓకే, ఇంకా ఫర్దర్ కూడా చాలా సెషన్స్ ఉన్నాయి. మీ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు we were here to support you guys. Okay na? So everyone do share our videos and do subscribe to our channel. Okay, and don't forget to click the like button. So that ఏంటంటే now first questions కి వెళ్దాము. మనం GD Polity కి సంబంధించిన questions, previous year questions అన్నమాట ఇవన్నీ కూడా. Which article of the Constitution of India deals with administration of union territories? Okay na? Article 233, Article 239, Article 224 or Article 228. అయితే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ అనేది మనకి ఎన్నో పార్ట్లో ఉంటుందండి? అండర్ పార్ట్ 8, రైట్? అండ్ దీంట్లో ఏ ఆర్టికల్ నుండి అంటే ఆర్టికల్ 239 నుండి ఆర్టికల్ 242 వరకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్కి సంబంధించి మనకి ప్రొవిజన్ అనేది మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఎన్నో ఆర్టికల్ అండి? ఆర్టికల్ ఇచ్చిన ఆప్షన్స్లో ఆర్టికల్ 239 ఆఫ్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్. ఓకే, విచ్ పార్ట్? ఇన్ ద పార్ట్ 8. అయితే ఒకసారి రిమైనింగ్ కూడా చెప్తాను, అంటే అప్ టు పార్ట్ 8 వరకు. జస్ట్ పార్ట్ 1 చూసుకోండి. యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, నాట్ యూనియన్ టెరిటరీస్ అండి, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ అనమాట. ఫస్ట్ వన్ టెరిటరీ. అండ్ సెకండ్ పార్ట్లో మనకి దీని గురించి అండి సిటిజన్షిప్కి సంబంధించి సెకండ్ పార్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. థర్డ్ వచ్చేసి ఫండమెంటల్ రైట్, అవునా? ఫోర్త్ ఏంటండి? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అండ్ 4A ఉంటుంది మనకి. 4Aలో ఏంటి? ఫండమెంటల్ డ్యూటీస్. ఓకేనా? అండ్ పార్ట్ 5 వచ్చేసి యూనియన్ గవర్నమెంట్, పార్ట్ 6 వచ్చేసి స్టేట్ గవర్నమెంట్. ఓకేనా? అండ్ నౌ ఈవెన్ మూవింగ్ టు పార్ట్ 8 అండి. ఓకే, సో పార్ట్ 8 దేనికి సంబంధించి? ద యూనియన్ టెరిటరీస్. ఆర్ యూ క్లియర్? అండ్ పార్ట్ 9 మనకి పంచాయత్స్, పార్ట్ 9A. ఓకేనా? పార్ట్ 9A మున్సిపాలిటీస్కి సంబంధించి. 9 అండ్ 9A చూసుకోండి. 9 ఏమో పంచాయత్స్, 9 ఏమో మున్సిపాలిటీస్. ఆర్ యూ క్లియర్? సో ఇవి ఎక్స్ట్రా మీకు చెప్తున్నాను, ఎందుకంటే ఇక్కడ ఎలాగో యూనియన్ టెరిటరీస్ గురించి వచ్చింది కాబట్టి మెన్షన్ చేశాను. ఆర్ యూ క్లియర్? నా లెట్ మీ మూవ్ ఇన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఏంటది? విచ్ అమెండ్మెంట్ ఎనబుల్డ్ 27% రిజర్వేషన్ ఫర్ OBC అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి in the government and private educational institutions in the year 2006 అండి. సో 2006కి సంబంధించి ఏ అమెండ్మెంట్ ప్రకారము 27% రిజర్వేషన్ అనేది ఓబీసీస్కి ఏంటంటే మన దీంట్లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా సంస్థల్లో కేటాయించడం జరుగుతుంది. ఓకేనా? సో ఏ అమెండ్మెంట్ ద్వారా, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 93rd, 77th, 86th, 92nd అండి. సో విచ్ ఇస్ రిలేటెడ్ టు 93rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా. ఎప్పుడండి? 2006లో జరిగిన ఈ అమెండ్మెంట్ ఏదైతే ఉందో దీని ద్వారా 27% రిజర్వేషన్ అనేది ఓబీసీస్కి ప్రొవైడ్ చేశారు. ఓకేనా? అండ్ ఆల్సో 91st రిజర్వేషన్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో అకార్డింగ్ టు ద అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2003కి సంబంధించి. సో దిస్ ఈస్ యాక్చువల్లీ అబౌట్ వాట్ అండి? 10th షెడ్యూల్కి సంబంధించిన ప్రొవిజన్స్ అనేవి చేంజ్ చేశారు. అవునా? దాట్ వాజ్ రిలేటెడ్ టు 91st అమెండ్మెంట్ అండి. ఓకే, అండ్ ఈవెన్ 92nd అండి. 92nd ఏంటి? మనకి 8th షెడ్యూల్లో మనకి న్యూ లాంగ్వేజెస్ యాడ్ చేశారు. ఏంటవి? బూడో, డోగ్రీ, మైత్రి అండ్ సాంతాలి. సో దీస్ వర్ యాడెడ్ టు విచ్ షెడ్యూల్ అండి? 8th షెడ్యూల్కి సంబంధించి మనకి 92nd అమెండ్మెంట్ అనేది లైక్ రావడం జరిగింది. అవును? సో రాజ్యాంగ సవరణ 92. కానీ 93వది ఏంటండి? 27% రిజర్వేషన్ ఫర్ ఓబీసీస్ ఇన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, ఇన్ విచ్ ఇయర్? ఇన్ 2006 అండి. Moving to the next question. Under which amendment was Goa accorded the status of full-fledged state? 71st, 56th, 52nd or 61st? సో ఇక్కడ ఏ అమెండ్మెంట్ ప్రకారము గోవాకి ఫుల్-ఫ్లెడ్జ్డ్ స్టేట్ అనే స్టేటస్ రావడం జరిగింది? అండ్ గోవా అనేది 25th స్టేట్ ఆఫ్ ఇండియాగా రావడం జరిగింది అనమాట ప్రస్తుతం ఒక అమెండ్మెంట్ ద్వారా. సో అది ఏ అమెండ్మెంట్ అంటే 56th అమెండ్మెంట్ అండి. ఓకేనా?
So 56th Amendment Act of 1987, Goa included in the Schedule 1 and A Schedule 1 in the Schedule 1 of our Constitution of India. దాంట్లో 25th స్టేట్ ఆఫ్ ఇండియాగా రికగ్నిషన్ రావడం జరిగింది గోవాకి. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా? 56వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఓకేనా? నెక్స్ట్, when did the Transgender Persons, that was Protection of Rights Act 2019 came into effect? June 2020, December 2019, January 2020 or March 2020. ట్రాన్స్జెండర్ పర్సన్స్కి సంబంధించి ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ అనేది ఎప్పుడు అమలులోకి వచ్చింది అంటే జనవరి 2020 నుండి అమలులోకి రావడం జరిగింది. ఏంటంటే మీరు చూసుకోవాలి, పార్లమెంట్ అనేది ఈ ట్రాన్స్జెండర్ పర్సన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ బిల్ అనేది ఎప్పుడు పాస్ చేసింది అంటే 2019లో అండి, ఆన్ నవంబర్ 26న. ఆర్ యూ క్లియర్? సో అదేంటంటే లైక్ ఈ యొక్క పర్టిక్యులర్ మనకి ఏంటంటే ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ రైట్స్ బిల్ ఏదైతే ఉందో 2019 నవంబర్ 26న పాస్ చేసింది పార్లమెంట్. అయితే అది ఎఫెక్ట్లోకి వచ్చింది యాక్ట్ అనేది జనవరి 2020 నుండి. ఓకేనా? అయితే ఇక్కడ ఒకటి మీరు చూసుకోవాలండి, ఏంటిది యాక్ట్కి ఇంకా బిల్కి అసలు డిఫరెన్స్ ఏంటి, అవునా? సో ఇప్పుడు ఒకసారి చూసుకోండి, బిల్ ఏదైతే ఉందో, సో దిస్ ఇస్ ఎ డ్రాఫ్ట్ అండి. ఓకే, డ్రాఫ్ట్ ఆఫ్ అయితే బిల్ అనేది ఏంటంటే డ్రాఫ్టెడ్ ప్రపోజల్ ఆఫ్ లా అండి. ఓకేనా? విచ్ ప్రెజెంటెడ్ టు ద పార్లమెంట్. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ యాక్ట్ అనేది ఏంటి, ఈ లా ఏదైతే ఉందో విచ్ ఇస్ పాస్డ్ బై ద పార్లమెంట్ అండి. ఓకే, ప్రపోజ్ చేసిన బిల్ని పార్లమెంట్ పాస్ చేసింది అంటే అది యాక్ట్ అవుతుంది. ఆర్ యూ క్లియర్? సో అండ్ యాక్ట్ ఈస్ కాల్డ్ అ బిల్ ఎప్పుడు, బిఫోర్ ఇట్ పాస్డ్ బై ద పార్లమెంట్. ఆర్ యూ క్లియర్? ఆఫ్టర్ పాసింగ్ దట్ పర్టిక్యులర్ లా ఆర్ బిల్, దెన్ ఇట్ బికమ్స్ యాజ్ అన్ యాక్ట్. సో ట్రాన్స్జెండర్ పర్సన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ అనేది ఎప్పుడు 2019లో ఎఫెక్ట్లోకి వచ్చింది. ఈ యాక్ట్ అంటే జనవరి 2020 నుండి ఎఫెక్ట్లోకి రావడం జరిగింది. ఏ యాక్ట్ అది? ట్రాన్స్జెండర్ పర్సన్ 2019 యాక్ట్ అనమాట. సో అది బిల్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, పార్లమెంట్లో పాస్ చేశారు అని అంటే 2019 నవంబర్ 26న అండి. ఆర్ యూ క్లియర్? అండ్ బిల్ బికమ్స్ అన్ యాక్ట్ ఆఫ్టర్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై ద పార్లమెంట్. ఇందాక డిస్కస్ చేసాం కదా మనం. నెక్స్ట్, in which part of the Constitution of India is the manner of election of the president described అండి? Part 6, Part 4, Part 7 or Part 5? So all related to the president అండి. ఓకేనా? సో ఎన్నో పార్ట్ అంటే Part 5 అండి. మనం Part 5 గురించి ఇందాక డిస్కస్ చేసాం. ఏంటది? ద యూనియన్. అవునా? ద యూనియన్ which is related to the manner of election of president included in the Part 5. Are you clear? And especially Article 55 అనేది which states about the manner of election of the president. ఓకేనా? ఆర్టికల్ చూసుకోండి అండ్ అలాగే పార్ట్ కూడా చూసుకోండి. ఎన్నో పార్ట్లో అండి? Part 5లో. మనం ఇందాక రిమైనింగ్ డిస్కస్ చేసాం కదా లిస్ట్ అనేది. సో జస్ట్ గో త్రూ ఇట్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రిలేటెడ్ టు ద ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అండి? భారత రాజ్యాంగంలో కింద ఏ ఆర్టికల్లు సహకార సంఘాల ప్రమోషన్కు సంబంధించినవి? 43A, 43B, 31A, 31B. సో కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించిన ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 43B అండి. అయితే విచ్ ఆర్టికల్ 43B, ఓకే, సో విచ్ ప్రొవైడ్స్ ఆల్ అబౌట్ లైక్ ఆర్టికల్ 43 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ టు దట్ స్టేట్ షెల్ రెన్యువర్ ద అండ్ ఆల్సో టు ప్రమోట్ రిలేటెడ్ టు ద కోఆపరేటివ్ సొసైటీస్. ఆర్ యూ క్లియర్? అండ్ ఆర్టికల్ 43 అనేది మనకి ఎన్నో పార్ట్లో అండి, విచ్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద Part 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి Part 4 అండి. Part 4 ఏంటి మనకి? DPSP, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి సంబంధించింది. ఆర్ యూ క్లియర్? నెక్స్ట్, హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? 23, 45, 12, 24. సో ఎన్ని షెడ్యూల్స్ అండి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నవి? దట్ వర్ 12 షెడ్యూల్స్, రైట్? సో సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి, షెడ్యూల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే 12 కదండి. సో జస్ట్ సింపుల్ ట్రిక్స్తో చూసుకోండి. ఇయర్స్ ఆఫ్ ఓల్డ్ ప్రైమ్ మినిస్టర్ ట్రిక్తో మీరు 12 షెడ్యూల్స్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? జస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ గో త్రూ ద ట్రిక్. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే లైక్ ఇండియా కాన్స్టిట్యూషన్ సంబంధించి 395 ఆర్టికల్స్ అండి అండ్ 22 పార్ట్స్, 8 షెడ్యూల్స్ అండి. ఎప్పుడు? ఫస్ట్ ఒరిజిన్ అయినప్పుడు, ఓకేనా, ఫస్ట్ ఇంప్లిమెంట్ అయినప్పుడు, కమెన్స్మెంట్ అయినప్పుడు, అట్ ద టైమ్ ఆఫ్ కమెన్స్మెంట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్ అండ్ 8 షెడ్యూల్స్. లేటర్ ఆన్ ప్రెసెంట్గా మనకి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అంటే
12 షెడ్యూల్స్ అండి. ఓకేనా, ఒరిజినల్లీ అని క్వశ్చన్ అడిగితే అప్పుడు మీరు 8 షెడ్యూల్స్ అనాలి. బట్ ప్రెసెంట్ డేట్ టిల్ డేట్ వరకు చూసుకుంటే 12 షెడ్యూల్స్ అండి. ఓకే, నెక్స్ట్, in which part of Article 44 of the Constitution of India is the provision for uniform civil code for the citizens? Okay, part 3, part 6, part 4 or part 2. యూనిఫామ్ సివిల్ కోడ్ కి సంబంధించి ఎన్నో పార్ట్ అండి? పార్ట్ 4. ఓకే, సో ఎస్పెషల్లీ ఏ ఆర్టికల్ ప్రకారం అండి? అండర్ ఆర్టికల్ 44. వన్ థింగ్ యూ హ్యావ్ టు కన్సిడర్ హియర్, యూనిఫామ్ సివిల్ కోడ్ పార్ట్ 4 కి సంబంధించి ఏంటండి? డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీకి సంబంధించి దీంట్లో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రొవిజన్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏ పార్ట్ లో మెన్షన్ చేశారు అంటే పార్ట్ 4 లో మెన్షన్ చేయడం జరిగింది. ఆర్ యూ క్లియర్ విత్ ద క్వశ్చన్ హియర్? అండ్ ఆర్టికల్ కూడా మీరు చూసుకోవాలండి. అండ్ వన్ థింగ్ విచ్ రిఫర్స్ టు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది. నెక్స్ట్, హూ హ్యాడ్ హ్యాండ్ రిటన్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? నందలాల్ బోస్, డాక్టర్ సచింద్రనాథ్ సిన్హా, or Behar Ram Manohar Sinha, or Prem Bihari Narendra Raisata. So actually maximum number of aspirants confuse అవుతుంటారు. Like B.R. Ambedkar, who presented, or else like what we can say that who was come up father of the Indian constitution. So maybe hand written లేదంటే like దీన్ని తీసుకొచ్చింది అంబేద్కర్ గారు అని ఒకవేళ ఆప్షన్స్ లో ఉంటే you can go with this, right? But you should not go with this అండి. Focus that హ్యాండ్ రిటన్ గా ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ని రాసింది ప్రేమ్ బిహార్ నరేంద్ర రాయసద్ద గారండి. ఓకేనా, హ్యాండ్ రిటన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ క్యాలిగ్రఫర్ అనమాట ప్రేమ్ బిహారీ నరేంద్ర రాయసద్ద గారు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని హ్యాండ్ రిటన్ గా రాయడం జరిగింది. ఆర్ యూ క్లియర్? ఈవెన్ ఇట్ లైక్ ఎంత టైం తీసుకుంది ఆల్ వీ కెన్ నౌ డిస్కస్ లైక్ కంప్లీట్లీ. ఎస్పెషల్లీ ఏంటంటే ద హెల్ప్ డెస్క్ ఆఫ్ 6 months టు హ్యాండ్ రైట్ అండి. ఎన్ని ఆర్టికల్స్? 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్ అండ్ 8 షెడ్యూల్స్. ఓకే, అండ్ ప్రియంబుల్ కూడా. సో ప్రియంబుల్ ఏంటంటే బోత్ ఇంగ్లీష్ అండ్ యాజ్ వెల్ as హిందీలో రాయడం జరిగింది అనమాట. సో కంప్లీట్గా లైక్ ఇండియన్ క్యాలిగ్రాఫ్ హూ ఇస్ నోన్ as ప్రేమ్ బిహారీ నరేంద్ర రాయసద్ద, హూ హ్యాండ్ రిటన్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అండ్ వన్ ఆఫ్ ద సేలియన్ ఫీచర్ ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి ఇట్ ఈస్ ద లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్ అండ్ అదేవిధంగా హ్యాండ్ రిటన్ కాన్స్టిట్యూషన్ కూడా. ఓకేనా, నెక్స్ట్, bicameralism was borrowed into the Constitution of India from which country? The UK, Australia, Ireland or the US అండి. సో బైకామరలిజం అనే కాన్సెప్ట్ ని ఏ కాన్స్టిట్యూషన్ నుండి ఇండియా బారో చేసుకుంది, ఏ కంట్రీ నుండి అంటే దట్ వాస్ ఫ్రమ్ యూకే అండ్ ద యునైటెడ్ కింగ్డమ్ సంబంధించి టు ఇంట్రడ్యూస్ ద చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ దట్ ఈస్ టు ద పవర్ ఆఫ్ ద లెజిస్లేచర్ కి సంబంధించి బైకామరలిజం అనే కాన్సెప్ట్ ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ బారో చేసుకుంది. ఇక్కడ మీరు ఫోకస్ చేయండి. 6 states ఇండియాలో బైకామరలిజం స్ట్రక్చర్ ని ఫాలో అవుతాయి. సో 6 states ఏంటి ఒకసారి నాకు కమెంట్స్ లో మెన్షన్ చేయండి, ఎందుకంటే ఇది మనం రీసెంట్ ప్రీవియస్ క్లాసెస్ లో ఆల్రెడీ డిస్కస్ చేసామండి. ఓకే, నెక్స్ట్, ద ఎలక్షన్స్ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇన్ ఇండియా వర్ హెల్డ్ ఇన్ విచ్ ఇయర్? 1946, 1945, 1947 or 1949 అండి. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సంబంధించిన ఎలక్షన్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడు జరిగాయి అంటే ఇన్ ద ఇయర్ 1946 అండి. అండ్ ఫస్ట్ సెషన్ ఏదైతే ఉందో, ఓకేనా, ఫస్ట్ సెషన్ దట్ అసెంబ్లీలో బిగిన్ అయింది ఆన్ 9th December అండి. ఆన్ 9th December 1946 ఫస్ట్ సెషన్ అనేది జరిగింది అనమాట. ఓకే, సో 1946 లో ఎలక్షన్స్ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇన్ ఇండియా టుక్ ప్లేస్. ఆర్ యూ క్లియర్? అండ్ ద ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ప్రపోజ్ చేసింది ఎవరు అంటే ఎంఎన్ రాయ్ గారు అండి, ద పయోనీర్ కమ్యూనిస్ట్ ఆఫ్ ద మూమెంట్ ఇన్ ఇండియా అనమాట. ఎంఎన్ రాయ్ గారు 1934 లో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. ఓకేనా, సో 1946 లో ఎలక్షన్స్ అనేవి ఫర్ ద ఫస్ట్ టైం కండక్ట్ చేశారు ఫర్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇన్ ఇండియా. నెక్స్ట్, Article 76 of the Constitution of India is associated with the Election Commission, Supreme Court, Attorney General of India, Administrative Tribunals అండి. ఓకే, ఆర్టికల్ 76 అనేది దేనికి సంబంధించింది? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. ఓకే, యూ కెన్ కన్సిడర్ హియర్ అటార్నీ జనరల్ ఎవరండి? ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఇండియా, ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఇండియా అటార్నీ జనరల్ అండి. సో క్వాలిఫికేషన్స్ టు బికమ్ అటార్నీ జనరల్ ఏంటి? దట్ ఈస్ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అండి. ఓకే, ఈ షుడ్ బి అ సిటిజన్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ ఏంటంటే దట్ ఐదర్ దే షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 5 years in the High Court of any Indian state or
యాజ్ ఎ జడ్జిగా ఏంటంటే 10 years ఇన్ ద హైకోర్ట్ యాజ్ ఎన్ సారీ యాజ్ అ జడ్జ్గా 5 years అండ్ 10 years ఏంటంటే దట్ ఇన్ ఎనీ హైకోర్ట్ యాజ్ అ అడ్వకేట్ అండి. ఆర్ యూ క్లియర్? దట్ వాజ్ వన్ ఆఫ్ ద క్వాలిఫికేషన్ టు బికమ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఇండియా అనమాట. ఇక్కడ ఎన్నో ఆర్టికల్ అంటే ఆర్టికల్ 76 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, which of the following is not a fundamental right after 44th Amendment Act of 1978 of Indian Constitution? Right to property, right to equality, right against exploitation, right to religion. సో ఏమన్నారు, యాక్చువల్గా ప్రీవియస్గా ఫండమెంటల్ రైట్స్లో మనకి ఏంటంటే రైట్ టు ప్రాపర్టీ కూడా ఉండేదండి. ఓకే, బట్ లేటర్ 44th Amendment Act 1978 ద్వారా దీన్ని లీగల్ రైట్గా కన్సిడర్ చేశారు. అవునా? సో ఇక్కడ ఏంటండి, విచ్ ఇస్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్ ఆఫ్టర్ 44th Amendment అన్నారు. అది మనకి రైట్ టు ప్రాపర్టీ అవుతుంది, ఎందుకంటే ఇది ఫండమెంటల్ రైట్గా లైక్ కాకుండా లీగల్ రైట్గా దీన్ని కన్వర్ట్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా? సో అందుకే ఇది నాట్ ఏ ఫండమెంటల్. సో రైట్ టు ఈక్వాలిటీ, అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్ టు రిలీజియన్, ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్. ప్రస్తుతం ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయండి? 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఎన్నో పార్ట్లో ఫండమెంటల్ రైట్స్ అండి? పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. In which schedule of the Constitution of India is the language Hindi included? Okay, 10th, 4th, 5th or 8th. 12 schedules లో 8th schedule దేనికి సంబంధించింది? official languages in India. సో దాంట్లో మనకి హిందీ ఒకటండి. సో ద official language, that means even 22 official languages లో one of the official language హిందీ included in the 8th schedule of Constitution of India అండి. ఆర్ యూ క్లియర్? సో మొత్తంగా ఎన్ని ఉన్నాయండి? 22 official languages ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్, which of the following articles of the Constitution of India abolishes untouchability? Article 20, Article 17, Article 18 or Article 19 అండి. So once you people mention your answer in the comment section. Okay na? This is a question for you. Abolishes untouchability. Previous ga kuda nenu meeku fundamental rights discuss చేస్తున్నప్పుడు we have come across this particular concept, right? సో ఒకవేళ మీకు ఆన్సర్ రావట్లేదు అన్న నో ప్రాబ్లం, కమెంట్స్లో మెన్షన్ చేయండి, ఐల్ గివ్ యూ ద రిప్లై. ఓకే, సో విచ్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ద ఫండమెంటల్ రైట్స్ అండ్ యాజ్ వెల్ as ఈవెన్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన పాలిటీ క్వశ్చన్స్ అండి. ఐ హోప్ యూ వర్ క్లియర్ విత్ ద సెషన్. స్టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? అండ్ ఆల్సో ఈవెన్ లైక్ ఏంటంటే మీకు ఇంకా ఏవైనా కాన్సెప్ట్ బేస్డ్ ఎంసీక్యూస్ కావాలి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా అంటే మీరు ఒకసారి కమెంట్స్లో మెన్షన్ చేస్తే నేను ఆ సెషన్స్ని అప్కమింగ్ డేస్లో ప్లాన్ చేస్తానండి. ఆర్ యూ క్లియర్? ఐ హోప్ you were clear with the session, with the questions and the explanation we have discussed in the class. Still, if you have any doubts, mention in the comment section. And also, don't forget to click the like button. Thank you. We'll be going to meet in the next session. Until then, stay tuned. All the best for your upcoming examination.